మొన్న రీసెంట్‌గా అంటే చాలామంది ఎదురు చూసినట్టుగా, ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా లేకపోతే అధికార పక్షం కూడా కోరుకున్నట్టుగా కేసీఆర్ బయటకొచ్చి ఇక నేనేందో చూసుకుంటా అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. ఆయన కూడా సరే ఆయన ఆరోగ్యరీత్యా చాలామంది మేధావులు అయితేనేది, ఇంటలెక్చువల్స్ అయితేనేది, రాజకీయ నాయకులు అయితే సరే నెల మొత్తం అందుబాటులో లేకపోయినా కనీసం ఒక నెలకు ఒక వారం రోజులు అందుబాటులో ఉండాలని చెప్పి మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాకపోయేవాడికి ఏమైంది, ఎప్పుడు వస్తాడు మళ్ళీ మీ నాయకుడు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరే చెప్తారు. ఇప్పుడు పన్నర్ గారు తెలంగాణ సాధించిన యోధుడు ఒక పక్క, అవును, ఒక పక్క ప్రతిపక్ష నేత. డెఫినెట్గా ప్రజల్లోకి రావాలి, కానీ దానికంటే ముందు వారికి మధ్య మధ్యలో కొంత ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వారు వచ్చిన సందర్భం కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఇబ్బంది జరిగినప్పుడు వారు ఎట్లున్నా వచ్చి బయట మాట్లాడతారు. ఇప్పుడు వారు ఒక్కరోజు వస్తలేడు అన్నందుకు ఒక్కరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేందుకు నెల రోజులు దాని మీద చర్చ పెట్టినావు కదా. సరే, నిజ అసెంబ్లీ చర్చ ఆయన మీదనే ఉన్నది, బయట చర్చ అదే ఉన్నది. అన్ని మీడియా, ప్రధాన మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద చర్చ పెట్టినాం కదా మనం అంతా కూడా. ఇక ఎప్పుడు రానట్టుగా ఆయన ఉన్నట్టే కదా మధ్యలో. అరే ఆయన రాకున్నా, ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఉపనాయకుడు హరీష్ రావు గారు ఇవాళ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరే విషయంగా చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఎప్పటికప్పుడు తట్టి లేపుతున్నది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నదా? ఉంటే మాట్లాడుతున్నదా అసలు దేని మీద? ఏం మాట్లాడుతుందంటే రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నట్టు మాట్లాడతారు. ఆపద వచ్చినప్పుడు ఇలా రాష్ట్రంలో గిన్ని సమస్యలు ఉంటే బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు. ఫోన్ ట్యాపింగ్ రాగానే అవునవునవును ఫోన్ ట్యాపింగ్ చేసింది కదా, ఇంకేం చేస్తారో చెయ్యి అంటాడు. అంటే వారికి ఇంకా వేరే అంశం మీద మాట్లాడదు. బండి సంజయ్ ఏనాడన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదు. పోనీ కిషన్ రెడ్డి మాట్లాడినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదు. మరి ఏం చెప్తున్నట్టు ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇటు గలగద వణికించేటట్టు కార్యక్రమాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, కేంద్రంలో అధికారంలో 11 సంవత్సరాల నుంచి ఉన్నావు. ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసలు మొత్తం షేక్ చేయాలి ఈ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ బద్ధ వ్యతిరేకులు కదా. బద్ధ వ్యతిరేకుల పార్టీలో ఏం చేస్తలేవు అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు? ఎవరి ప్రయోజనాల కోసం సైలెంట్గా ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు మాట్లాడతలేరు? ఈ ప్రజలు భావిస్తలేరా? 8 మంది ఎంపీలను గెలిచినా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఏం మాట్లాడతలేరు, చూస్తలేరా? కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఇవన్నీ లోపాయికారంగా ఒప్పందాలు పెట్టుకొని అవసరాన్ని బట్టి, లోపాయికారంగా ఒప్పందం పెట్టుకుని అవసరాన్ని బట్టి వాళ్ళ టార్గెట్ కేసీఆర్, వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ కాదు కదా, ఆయన పచ్చ కాంగ్రెస్ కదా. వారి గురువు గారు ఏది చెప్తే అది ఇక్కడ అమలు పరచాలి. నిజంగా బీజేపీ దలుచుకుంటే కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాలు ఎట్లుండనండి? బీజేపీ కనుక దలుచుకుంటే అసలు గుక్క తీయలేకుండా ఏమంటారు, రేవంత్ రెడ్డికి తీరిక లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే. వెనక రాష్ట్రాలలో ఎన్ని చేసినా చూడలేదా? రాష్ట్రాలలో ఇక్కడ ఎందుకు పట్టించుకుంటలేదు అంటే చోటేమియే బడేమియే బంధం ఉన్నది ఇంటర్నల్ గా. ఆ బంధాన్ని బలపరచడానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కింది లోపాయికార ఒప్పందం పెట్టుకొని ఇదే అంటున్నాను. నీకు ఎంత జరుగుతుంది రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ సత్యనాశనం అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకులు మళ్ళీ అధికారం కాదు కదా, కనీసం ప్రజాప్రతినిధులు కూడా గెలిచే పరిస్థితి లేదన్న సంగతి మీరు చెప్తున్నారు. జనాల్లో ఉన్న కూడా కట కనిపిస్తుంది. మరి నిజంగా అసలైన కాంగ్రెస్ నేతలు మరి దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏమైంది, ఈ అసలు కాంగ్రెస్లో ఏమైందంటే నిస్తేజం చోటు చేసుకున్నారు. ఎందుకట్లా? ఎందుకు నిస్తేజం చోటు చేసుకున్నదంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే వాళ్ళకి వచ్చిన అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు కూడా వెనకేసుకోవాలి. కొంత ఇప్పుడు ఢీ కొట్టాలంటే వెనకేసుకోవడం వల్ల వేసుకోవడానికి అదే సరిపోతుంది సమయం. ఈ రాజకీయం పెట్టుకుంటే అది పోతుంది కదా. ఏదో వచ్చిందే ఇప్పుడు ఏదో చెప్తారు కదా, సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఇలా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఎంతసేపు పుల్లలు పెట్టుకుంటే నా వచ్చే ఆదాయం పోతుంది కదా. ఇవి వచ్చిన అవకాశం ఉన్నది, మళ్ళీ ఎట్లాగూ రాదు పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ మొత్తం కథం పట్టించిపోతాడు రేవంత్ రెడ్డి పోయేటప్పుడు, ఏమో సుక్కగా పోయేది లేదు. సో కాబట్టి ఈ ఉన్న కాడికి దండుకోవాలి, మనది మనం చూసుకోవాలి, ఆ తర్వాత చూద్దాం అనేది. అంటే వాళ్ళ అవసరాలు చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల అవసరాలు చూస్తలేరు కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. సో కాబట్టి తప్పకుండా ఇంట్లో అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున విభేదాలు రాబోతూ ఉంటాయి. అది మన కళ్ళ ముందర కనిపిస్తుంది.